రావణ రాజ్యంలో మూవీ టీం అయితే మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. డైరెక్టర్ మల్లేష్ గారు, రావణ రాజ్యంలో అనే కాన్సెప్ట్ అసలు ఏంటి? రావణ రాజ్యంలో అంటే శ్రీలంకలో రావణుడు మంచుడు కావచ్చు. మనకు రావణుడు అంటే మనకు రాక్షసులే కదండి. మెయిన్ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి. ఓకే, డ్రగ్స్ కు అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే మీ లైఫ్ లో ఆల్రెడీ డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ముందే చూసారా? అబ్జర్వేషన్ లో ఉన్నానండి. నేను పేర్లు చెప్పానండి, అంటే నేను నాకు తారసపడరు కూడా, చూశాను చాలా మంది. ఈ స్టోరీకి క్యారెక్టర్ గా వివేక్ గారే సెట్ అవుతారు అని చెప్పేసి ఇతన్ని ఎంచుకోవడం జరిగింది, రైట్? అవునండి, అవునండి. సో అంటే ఇందులో కాలేకయ్య ప్రభాకర్ గారు ఉన్నారు. అవునండి, మెయిన్ రావణ రాజ్యం అని టైటిల్ ఆయన దేవసేన, వాట్ అబౌట్ యూ? చాలా రోజుల నుంచి మళ్ళీ యూట్యూబ్ లో కనిపించట్లేదు, అంటే మూవీస్ లో బిజీ అయిపోయా. అంటే ఇవన్నీ ఎక్కడ చేశారు? సీన్స్ ఏవైతే ఇది మొత్తం భువనగిరి సరౌండ్ లో చేసాం సార్. విలేజ్ వాళ్ళంతా ఎలా సపోర్ట్ చేశారు? చాలా బాగా సపోర్ట్ చేసాం. సార్ వాళ్ళ ఊరి దగ్గర కూడా చేసాము. లేడీస్ సపోర్టెడ్ గానీ చాలా బాగా ఇచ్చి. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ రోల్ మీ రోల్ ఏంటి? అంటే వాళ్ళకి మీ కాంబినేషన్? మా ఫాదర్ సార్ సుమన్ గారు క్యారెక్టర్. ఓకే, కాలకేయ ప్రభాకర్ నాకు ఆపోజిట్. వీళ్ళ తండ్రికి ఎనిమి, ఇతనికి ఎనిమి. డ్రగ్స్ గురించే ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు, డ్రగ్స్ గురించి మాత్రమే తీసానని చెప్తున్నారు. మీరే డ్రగ్స్ ఏమైనా యూజ్ చేశారు గతంలో? నేను అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ డ్రగ్స్ ఏం వాళ్ళు కానీ నేను పక్కన చూసినండి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశానండి. అది నాకు మైండ్ లో ఉన్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్స్ ఎవరో కాదు, రావణ రాజ్యంలో మూవీ టీం అయితే మనతో పాటు అయితే ఉన్నారు. సో హీరో వివేక్ గారు, అదేవిధంగా డైరెక్టర్ మల్లేష్ గారు, అండ్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ దేవసేన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో చాలా ఈ మధ్య ఎక్కువ వైరల్ అయితే అయ్యారు సోషల్ మీడియాలో అయితే, అండ్ ఇంకా ట్రెండింగ్లో అయితే ఉన్నారు. సో ఇప్పుడు మన ఈ మూవీ టీం అయితే మనతో పాటు అయితే ఉన్నారు. మరి ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఈ మూవీ ఇంకా రిలీజ్కి ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో హాయ్ వివేక్ గారు. హాయ్ అండి. సో మల్లేష్ గారు హాయ్. హాయ్ అండి. సో డైరెక్టర్ మల్లేష్ గారు, సో ఈ రావణ రాజ్యంలో అనే కాన్సెప్ట్ అసలు ఏంటి, ఇదే టైటిల్ ఎందుకు పెట్టారు, అండ్ ఇందులో మీరు వీళ్ళనే క్యారెక్టర్గా ఎంచుకోవడానికి అసలు ఎందుకు? రావణ రాజ్యంలో అంటే శ్రీలంకలో రావణుడు మంచుడు కావచ్చు. ఓకే, మనకు రావణుడు అంటే మనకు రాక్షసులే కదండి. ఆ కాన్సెప్ట్ తోని కొన్ని సంఘటనలు విలేజ్ లో అంటే కంటిన్యూ కొన్ని సంఘటనలు జరుగుతాయి అన్నమాట. అది చూపించడానికి ఆ పేరు తప్ప మన వేరే పేరు సెట్ కాదని చెప్పి మేము టీం చాలా ఆలోచించి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే, అట్లా అదే బాగుంటుంది పెట్టామండి. సో అంటే మన ఊర్లోనే మనకి తెలియకుండా చాలా మంది రావణులు లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అది అదొక కాన్సెప్ట్. అయితే ఇందులో డిఫరెంట్ ఏంటంటే రావణ రాజ్యంలో అనే సినిమాలో ఒక వ్యక్తిని మనం చూపిస్తామండి. ఒరిజినల్ గా ఆ వ్యక్తి అతని మనుగడ ఏంటి, అసలు ఏం చేస్తారనే దానికన్నా పక్కపంటి ఏం జరుగుతుంది. ఇందులో మా ఉద్దేశం ఏంటండి, మెయిన్ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి. ఓకే, డ్రగ్స్ కు అంటే చిన్న స్థలంలోనే డ్రగ్స్ కు అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, అంటే కనీసం వాళ్ళకన్నా అసలు సోయి ఉంటుందా ఉండదా. ఓకే, ఆ కాన్సెప్ట్ నాకు, ఎందుకంటే నేను ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ అండి యాక్చువల్లీ ఒరిజినల్ గా. నేను ఇంట్లో అంటే నేను డోర్ టు డోర్ నాకు వ్యవహారాలు ఉంటాయి. నాకు చూసినప్పుడు కొంతమంది అబ్జర్వేషన్, నేను ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అంటే గంజా కానీ సంథింగ్ వేరే డ్రగ్స్ ఏదైనా వాడినప్పుడు, అంటే మీ లైఫ్ లో ఆల్రెడీ డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ముందే చూసారా? అబ్జర్వేషన్ లో ఉన్నానండి. నేను పేర్లు చెప్పానండి, అంటే నేను నాకు తారసపడరు కూడా, నేను చూశాను చాలా మంది. ఓకే, సో అంటే వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించింది? మేము మూవీస్ లో చూస్తూ ఉంటాం, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, చాలా కొందరు అయితే డిప్రెషన్ లోకి పోతూ ఉంటారు, కొందరు డ్రగ్స్ తీసుకున్నాక అసలు ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియదు. సో ఇలాంటి సంఘటనలు మీ మూవీలో ఉన్నాయి, అంటే ఇవన్నీ రియల్ స్టోరీ కాబట్టి. అవునండి, అంటే ఇది రియల్ స్టోరీ కాకపోవచ్చు, బట్ ఎందుకు చూపించినంటే నేను కొంతమంది బయట చూసిన తల్లి చెల్లి అవన్నీ ఉండవండి. డ్రగ్స్ ఒక్కసారి మన శరీరంలో ప్రవేశించినాక ఆ మైండ్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. మా సినిమాలో కొన్ని సన్నివేశాలు అటువంటి పెట్టాం మేము. అందులో మేము మెయిన్ ఇంపార్టెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే డ్రగ్స్ కు మా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ విపరీతంగా ప్రయత్నం చేస్తారు దాన్ని కంట్రోల్ చేయడానికి. సో ఇప్పుడు వివేక్ గారిని, అంటే హీరోగా వివేక్ గారిని ఎందుకు ఎంచుకున్నారు? వివేక్ గారిని నేను దాదాపు నా సినిమా కన్నా ముందు ఒక 3 months అట్లా ముందు నేను ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అయ్యేవాడిని. అతని దగ్గర కొద్దిగా యాక్టింగ్ స్కిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అంతే ఈ రావణ రాజ్యంలో మూవీ అన్నప్పుడు, రావణుడు అన్నప్పుడు ఒక హైప్ పర్సన్స్ పెట్టినప్పుడు అట్లా మనకు మూమెంట్ కావాలని చెప్పి నేను వివేక్ గారిని సంప్రదించినప్పుడు మాకు యాక్చువల్గా మాకు మొదటి టైం ఇవ్వలే. మాకు
వేరే వాళ్ళని పట్టుకొని అంటే కొద్దిగా ఇక వివేక్ గారిని చూసినప్పుడు ఈ ఏదైతే స్టోరీ ఉందో ఈ స్టోరీకి క్యారెక్టర్ గా వివేక్ గారే సెట్ అవుతారు అని చెప్పేసి ఇతన్ని ఎంచుకోవడం జరిగింది, రైట్? అవునండి అవునండి. యా, సో వివేక్ గారు మీకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీలో జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఈ కథ విన్నప్పుడు కానీ సో మీకు ఎలా అనిపించింది? డైరెక్టర్ గారు నాకు అప్రోచ్ అయినప్పుడు ఆ, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ, ఒకేసారిగా డ్రగ్స్ గురించి చెప్పడం అంటే, మూవీ తీయడం అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సొసైటీలో చూస్తున్నాను కదా, సొసైటీలో ఏంటి మా ఇంటి దగ్గర కూడా చాలా చాలా చూశాను అనమాట. డ్రగ్స్ కలపబడ్డ వ్యక్తుల్ని చూశాను, అబ్బాయిల్ని చూశాను. కాబట్టి నాకు సార్ చెప్పగా మళ్ళీ ఒక 1 month టైం తీసుకున్నా సార్తో. తీసుకున్న తర్వాత సరే మంచిగా ఉంటది కదా అని ఆలోచన చేసి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ ఇచ్చారు సార్ మల్లేష్ గారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా మన ప్రొడ్యూసర్స్, లేడీస్ ప్రొడ్యూసర్స్ మేడం చాలా మంచి పర్సన్స్. ఇంకా ఏంటంటే చెప్పుకుంటే చాలా జర్నీ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? జర్నీ చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసామండి, చాలా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాం. సో స్టోరీలో ఇప్పుడు ఏదైతే ఎక్కువ డ్రగ్స్ సీన్ అంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఇందులో ఫైటింగ్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఆ ఫైటింగ్ సీన్స్ తీసినప్పుడు విలన్ క్యారెక్టర్ తోని మీరు పోటీ పడినప్పుడు ఎలా అనిపించింది? చాలా హార్డ్ వర్క్ అండి, అసలు చెప్పలేదు. నేను చెప్తానండి. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈయన ఫస్ట్ ఎవరితో తీసుకోవాలండి, కాలికే ఎవరితో తీసుకోవాలి. అది బాడీ పెద్ద బాడీ. అది నాకు ఇందులో కాలేకయ్య ప్రభాకర్ గారు ఉన్నారు. వావ్, మెయిన్ రోల్ అండి అది. రావణ్ రాజ్యం అనే టైటిల్ ఆయన్ని చూసే మేము పెట్టుకున్నాం. సో అతను మనకి బాహుబలిలా ఏ విధంగా యాక్ట్ చేశాడు, అతని వల్ల ఎంత హైప్ వచ్చిందని చూసాము. సో మరి మీ మూవీలో అంత మంచి క్యారెక్టర్ అంటే అంత మంచి యాక్టర్ ఉన్నాడు కాబట్టి సో అతన్ని విలన్ లాగా పెట్టి మిమ్మల్ని హీరో లాగా పెట్టి తీసినప్పుడు అతనితో జర్నీ ఎలా అనిపించింది? జర్నీ చాలా సంతోషం అనిపించింది అండి. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ తో నేను పక్క నుండి చేయడం అంటే నా అదృష్టమే. ఎందుకంటే చాలా మంచి పర్సన్ సార్ కూడా, నాకు కూడా కొంచెం మోటివేషన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడ్డాను సార్తో చేయడానికి, ఎందుకంటే ఆయన హైట్ పర్సనాలిటీ చూసి నేను చాలా భయపడ్డాను. బట్ సార్ వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడి చేశారు అన్నమాట. అండ్ దేవసేన, వాట్ అబౌట్ యూ? సో చాలా రోజుల నుంచి మళ్ళీ యూట్యూబ్ లో కనిపించట్లేదు, అంటే రీసెంట్ గా చాలా కనిపించావు యూట్యూబ్ లో, మళ్ళీ కనిపించావు, గ్యాప్ ఇచ్చావు, అంటే మూవీస్ లో బిజీ అయిపోయావు. అంటేనండి యాక్చువల్గా నేను లాంగ్ ఈవెంట్కి వెళ్తున్నాను ముంబైలో, చూసి ఉంటారు వీటిలో. ఆ సిచ్యువేషన్లో 9 months అయింది నేను ఇక్కడ సరిగ్గా లేకుండా, హైదరాబాద్ సరిగ్గా లేను. వెళ్ళిపోయిన తర్వాత వివేక్ గారు, హీరో గారు కాల్ చేశారు, చాలాసార్లు కాల్ చేశారు. నేను ఆయన అటెండ్ కాలేకపోయాను కాల్స్. సో లాస్ట్ క్లైమాక్స్ లో ఎట్లాగానే ఒక స్క్రిప్ట్ చెప్పారు ఆయన, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము అనేసి. ఆ మెసేజ్ చాలా నచ్చింది నాకు. సో జస్ట్ వీళ్ళ మూవీలో నటించాలి అనే కాన్సెప్ట్ తో నా ఈవెంట్స్ డ్రాప్ చేసి అక్కడ నుండి వచ్చి వీళ్ళ మూవీలు చేశాను. సో నేను అందుబాటులో ఉంటే ఇంకా ఛాన్స్ ఎక్కువ ఇచ్చిందిరేమో, జస్ట్ కొద్దిగా చేసా కూడా చాలా బాగా నచ్చింది. సో గంజాయి, సో అంటే మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ ఒక ఎస్ఐ గారు ఈ గంజాయి చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు. ఆ ఎస్ఐకి డౌట్ వస్తుంది, ఓ ఇక్కడ ఏదో జరుగుతోంది, ఎవరో చేస్తున్నారు తెలియని వ్యక్తి, ఎవరు కనుక్కోవాలి అనేసి ఒక టీం చేసుకుని గంజాయి గమనించి వెళ్తున్నారు ఇక్కడ అడవుల్లోకి. ఆ ఎస్ఐ గారు సహకరించే దాని పాత్రలో ఒక చిన్న స్క్రిప్ట్ నాకు ఇచ్చారు, వెళ్ళాను. చాలా బాగా నచ్చింది. ఒక సమాజానికి డ్రగ్స్ వల్ల అలవాటు పడడం వల్ల ఎంత భయంకరంగా ఉంటారో మనుషులు, ఒక తల్లి చెల్లి ఎటువంటి వాయు వరస లేకుండా ఎంత ఘోరంగా దిగజారిపోతారు డ్రగ్స్ వల్ల అనేసి ఈ మూవీ వల్ల మంచి మెసేజ్ ఇచ్చారండి ప్రొడ్యూసర్ గారు, హీరో గారు. నాకు చాలా బాగా నచ్చింది. సో వీళ్ళ మూవీలో ఇంకా ఎక్కువ నటించలేకపోయాను, బాధపడ్డాను. నాకు జస్ట్ కొద్దిగా రోజులు వచ్చింది, వచ్చి నా పాత్ర నేను న్యాయం చేశాను. చాలా బాగుందండి, మీరు చూడండి ఈ మూవీ. సో ఇంకో మూవీలు కూడా చేశాను, అది కూడా త్వరలో వస్తుంది. మూవీలు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సీరియల్ గా మూవీస్ ఉన్నాయండి. నాకు గెస్ట్ అండి, అంటే స్పెషల్ అపీరెన్స్ పెట్టినాం. బట్ నేను చూసాను, పబ్కి వెళ్ళాను, ఇవన్నీ చూసాను, ఆల్కహాల్. కానీ డ్రగ్స్ అనేది ఎంత భయంకరమైన మహమ్మారి, అది సమాజంలో యువతను ఎంత ఘోరమైన తప్పుదారి పట్టిస్తుందో, తల్లి చెల్లి వాయు వరస లేకుండా ఎంత దిగజారిపోయారో వీళ్ళ మూవీలో స్పష్టంగా తెల్లంగా తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడండి, సక్సెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ మూవీని.
సో అండ్ మల్లేష్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే డ్రగ్స్ మీద ఎంత పోరాడుతున్నారో మనమైతే చూసాము. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ ఎంత తగ్గిందో, అంటే ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ ఈ కేసెస్ కానివ్వండి, సో ఎంత తగ్గిందో మనం చూసాము. సో అలాంటిది మీరు ఒక మూవీ ద్వారా ఇంత మంచి అవేర్నెస్ చేస్తున్నారు కదా, సో అంటే ఎలా అనిపిస్తుంది? గర్వంగా ఫీల్ అవుతుంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే నా మైండ్లో నేనైతే నాకు ఇప్పుడు కాదు, నేను ఒక 30 years ఒక ఫీల్డ్లో ఉన్నాను, మా కేబుల్ ఫీల్డ్లో ఉన్నా. ఓకే, చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉన్నా నాకు. అందులో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ అవేర్నెస్ బాగా తీసుకొస్తుంది. నాకు కొద్దిగా సపోర్ట్ అనిపించింది. అయితే ఈ కాన్సెప్ట్ మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేను దీన్ని అంటే బాగా కొద్దిగా ఇంప్లిమెంట్ చేశానండి స్టోరీ. ఓకే, ఇంప్లిమెంట్ చేసి అసలు నేను దీంట్లో ఎట్లంటే ఎక్కువ మేము అంటే సినిమా స్టోరీ మొత్తం డ్రగ్స్ గురించి యాక్చువల్గా, కానీ ఎక్కడ ఎక్కువ ఎందుకంటే అది ఏం మంచి చూడదని చెప్పి నేను అది చేయలేదు. నేను ఫైనల్గా మొత్తం ఫైనల్ సీన్లో దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. నాకు అది ఫైనల్ చాలా బాగా వచ్చింది. ఫైట్స్ కూడా రియల్ ఫైట్స్ అండి, అంటే ఒరిజినల్ ఇష్టం. మాకు అక్కడ డూబ్ కానీ ఏం లేకుండా చాలా బాగా మా వివేక్ గారు కానీ. యాక్చువల్గా ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే విలన్ అండి హర్ష అని, మంచి పర్ఫార్మెన్స్ అండి. అతను కూడా ఫస్ట్ పిక్చరే, కాకపోతే నా మీద నమ్మకం. నేను ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చిందండి. రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద హీరోస్ కి చెప్తున్నారు, మీ మూవీకి ముందు ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఒక 1 minute అయినా యాడ్ లాగా చేయండి అని చెప్పేసి. స్టార్టింగ్ లో ఒక 2-3 చేశారు, అల్లు అర్జున్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, ఇలా చేశారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా అలాంటి యాడ్స్ అనేటివి చేస్తలేరు. కానీ అలాంటిది మీరు ఒక మూవీ తీస్తున్నారు కాబట్టి, సో అంటే ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ అవుతుందండి. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు చెప్తే చేయడం కాదండి, నాకు మనసులో చేయాలనిపించింది. సమాజానికి ఉపయోగపడేది ఏదైనా సరే చేయాలని ఒక తపన ఉండండి. అందులో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలండి, అంటే ఇప్పుడు కొంతమంది ఎక్కడ ఇంట్లో స్టోరీ ఏంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, అంటే ఆదరణకు నోచుకుని వాళ్ళు, పెద్ద లెవెల్ లేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది డ్రగ్స్ కన్వర్ట్ అవుతారండి. నేను దగ్గర చూస్తున్నాను. ఇప్పుడు గంజాయి కూడా విపరీతం అందుబాటులో ఉంటుందండి. మనం అది కాంట్రవర్సీ నేను చెప్పట్లేదు, అందుబాటులో ఉంటుంది. అది మొట్టమొదటి ఎవడో ఒక తుంటరి పిల్లగాడు అలవాటు చేస్తే అది 100 మందికి బాకి ఒక వ్యవస్థ మొత్తం చెడిపోతుందండి. అలా ప్రవర్తన ఎట్లా ఉంటుందని చూపించడానికి నేను చాలా కష్టపడ్డా. చూపించడం నేను అలా సఫలీకృతమైన సార్. అండ్ హీరో మీరు చెప్పండి, ఎలా అనిపించింది ఈ సీన్స్ ఏవైతే ఎక్కడైతే షూట్ చేశారో అక్కడ, అంటే ఇవన్నీ ఎక్కడ చేశారు మీరు? ఇవి మొత్తం భువనగిరి సరౌండ్ లో చేసాం సార్. బట్ కానీ ఈ అక్కడ విలేజ్ వాళ్ళంతా ఎలా సపోర్ట్ చేశారు? చాలా బాగా సపోర్ట్ చేశాం సార్. వాళ్ళ ఊరి దగ్గర కూడా చేసాము. మొత్తం మాక్సిమం గెస్ట్ హౌస్ కానీ మళ్ళా లేడీస్ సపోర్టెడ్ కానీ చాలా బాగా ఇచ్చారు. ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, సుమన్ గారు కానివ్వండి, ఇలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళతో మీరు యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళ రోల్ మీ రోల్ ఏంటి, అంటే వాళ్ళకు మీ కాంబినేషన్? నాకు సుమన్ గారికి మా ఫాదర్ సార్, సుమన్ గారి క్యారెక్టర్. ఓకే, కాలకే ప్రభాకర్ నాకు ఆపోజిట్. అంటే ఓకే, అలా అన్నమాట. సో సుమన్ గారు మీకు ఫాదర్ లాగా చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. అసలు అంత పెద్ద ఆయనతో మనం చేయడం అంటే అది లెక్క కట్టలేను. అండ్ హీరోయిన్స్ గురించి ఏం చెప్తారు మీరు? హీరోయిన్స్ అమ్మాయి కూర్గ్ అమ్మాయిది, కన్నడ. బట్ అమ్మాయి కూడా మంచిగా సపోర్ట్ చేసింది. ఓకే, తెలుగు మేనేజ్ చేసింది? కొంచెం మా డబ్బింగ్ వేరే. ఓకే, అమ్మాయి కూడా బాగా ఓపికతో మంచిగా చేసింది, సపోర్ట్ చేసింది మంచిగా. ఓకే, చాలా కష్టపడింది. అండ్ డైరెక్టర్ గారు, ఇందులో మేము ఏమి విన్నామంటే మీకు ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 ఫీమేల్సే ప్రొడ్యూసర్స్ అని చెప్పి విన్నాము. 3 గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఎవరు? అయితే ఈ 3 డిఫరెంట్ ఏరియాస్ అనేవి వెళ్ళాయి. వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళని నేనే కలిపిన, ఎందుకంటే నాకు స్టోరీ ఉంది కాబట్టి నేను తీయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఒక ఆమె లాయర్ అండి, LLB లాయర్. ఒక ఆమె మానస అని, ఒక అమ్మాయి రజిత అని ఆమె హౌస్ వైఫ్ అండి. ఒక ఆమె, ఇంకొక అమ్మాయి అంటే నిక్ నేమ్ ఉంది, మాకు నిక్ నేమ్ తెలుసు, నిక్ నేమ్ చెప్పొద్దు కాబట్టి ఒరిజినల్ పేరు ఉన్నదండి. అమ్మాయి అంటే వీళ్ళు బాగా సహకరించారు మాకు. నిహారిక, వేద నిహారిక అని ఆమె కూడా అమ్మాయి. వీళ్ళు 2 అమ్మాయి పెళ్లి కాదు, హౌస్ వైఫ్. వీళ్ళు ఇంట్రెస్టెడ్, అంటే ఎప్పుడైతే మేము డ్రగ్స్ అన్న కాన్సెప్ట్ చెప్పినాం వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా అలా ముందుకు వచ్చారు. మేము కూడా వాళ్ళకి బాగా సహకరించాం, వాళ్ళు మాకు బాగా సహకరించారు. మెయిన్ ఇంపార్టెంట్ మాకు కాలకే ప్రభాకర్ కానీ సుమన్ కానీ అట్లా అంటే యాక్చువల్గా మేము ఏదో చిన్నవాళ్ళము, వాళ్ళు సీనియరు. సుమన్ గారు నిజంగా దండం పెట్టాలండి, ఎందుకంటే ఒరిజినల్ గా ఆయన చాలా ఆర్టిస్ట్. మేము ఉదయం 9 గంటలకు పిలిపించినామండి సుమన్ గారిని.
మధ్యాహ్నం 3 గంటలకు అతను కూర్చోబెట్టినామండి. మస్తు అంటే మాకు ఆ టైం అట్లా సరిపోలేదు, ఇబ్బంది అయింది. ఎక్కడ ఆయన కోపానికి కాకుండా అట్లా కూర్చున్నాడు. ఉన్న టైంలోనే నాకు ఏం కావాలో అది అంటే చేయించుకొని చెప్పి మనకి ఎంకరేజ్ చేసిందండి. ఆ విషయంలో మనకు సుమారుకి అయితే మన చాలా బాగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్స్ మెయిన్లీ? ఇందులో సుజాత అని ఉన్నదండి. కల్కి ప్రభాకర్ చెప్పారు కండి, కల్కి ప్రభాకర్ మెయిన్ రోల్ అండి, అతను టైటిల్ రోల్ అతనిదే. సుమన్ గారు చెప్పాను కదా, సుమన్ గారు భార్యగా మనకు ఆమె సీనియర్ ఆర్టిస్ట్ ఆమె సుజాత అని. ఆమె హీరోయిన్, ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నామే. ఆమె మాకు బాగా సహకరించింది. మాకు టీం అండి జబర్దస్త్ టీము, ఒక 8 నుంచి 10 మెంబర్స్ దాకా చేశారండి. సదా అని, మన పోతే జూనియర్ రాజశేఖర్, అంజనేయులు, మన చిట్టిబాబు, వీళ్ళందరూ అండి మంచి సహకరించిన మంచి యాక్టర్స్ అండి. సో దేవసేన నీకెలా అనిపించింది? ఇప్పుడు ఇంతమంది పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు కదా, సుమన్ గారు కానివ్వండి, ఇంకా జబర్దస్త్ టీం కానివ్వండి, ఇట్లా ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో వర్క్ చేయడం నీకెలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. అసలు నేను మిస్ అయ్యే మనిషిని చెప్పాను కదా, ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఏదో అటెండ్ అయ్యాను. ఆ భువనగిరిలో, ఆ విలేజ్ లో, ఆ రాత్రులు ఆ టైంలో షూటింగ్ అంటే చాలా భయపడ్డాను. సో వీళ్ళంతా సహకరించారు నాకు, వివేక్ గారి, హీరో గారు అంతా. సో నా రోల్ అంటే ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది దాంట్లో, నేను కూడా డాన్స్ చేసేది దాంట్లో. చాలా బాగుందండి. అంటే ఎంతసేపు ఉంటుంది నీ రోల్? మాక్సిమం నా రోల్ ఒక 1/2 అవర్ ఉండొచ్చు, ఒక 1/2 అవర్. సూపర్. మంచి ఒక మూవీలో 1 నిమిషం ఇచ్చినా చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచి మెసేజ్. సో ఆ విలను, ఆ పాత్ర అసలు చూస్తే మొన్న నాకు మూవీ చూపించారు ట్రైలు. ఆ సినిమా విలన్ చేసే ప్రవర్తన చూస్తే ఆ ఒళ్ళు గగ్గురుపాటు అంటాను కదా, అంత భయపడ్డాను. సో అంత ఎక్సలెంట్ గా మూవీ. అయితే ఈ సినిమాలో ఏంటంటే డైలాగ్స్ చాలా వరకు ఇంతవరకు అంటే రాని డైలాగ్స్, అంటే ఆ మాడ్యులేషన్ కానీ, ఆ పలికే విధానం కానీ, కాల్కే ప్రభాకర్ గారు చాలా బాగా వాడుకున్నారండి. అంటే మేము డైలాగ్ చెప్పడం, అతను ఉచ్చరించడం ఎక్సలెంట్ వచ్చాయండి. అసలు అవుట్పుట్ మేము చూసినాం కదా, మాకే అసలు మా సినిమా అనిపించింది. మాకే అంత బాగా మాకు సపోర్ట్ ఇచ్చింది. సో హీరో గారు, మీరు అంటే ఫస్ట్ టైం ఈ ఫిలిం చేయడం కాబట్టి మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ గొప్ప గొప్ప యాక్టర్స్ తో చేశారు కదా, సో వాళ్ళు కూడా మీకు ఎలా సహకరించారు? నా సుమన్ గారు అయితే చాలా సపోర్ట్ చేశారండి, చాలా కూల్ గా మాట్లాడాడు, బాగా మంచి సపోర్ట్ చేశాడు. అండ్ సుజాత గారు, జబర్దస్త్ టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. అలా హర్షిత్ బెంగళూరు అబ్బాయి, తదితర వాళ్ళంతా మంచిగా సపోర్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారు ఈ షూటింగ్ అంతా? ఇది దాదాపు ఒక 60 days చేసామండి. చాలా కష్టపడ్డాము. అసలు మన డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సో చాలా హార్డ్ వర్క్. ఓకే, నేను కూడా అంటే విన్నాను పోస్టర్స్ వస్తున్నాయి అని చెప్పేసి, రావణ రాజ్యంలో అని చెప్పేసి. బట్ 5-6 months అవుతుంది. మీరు అంటే ఎందుకు డిలే అయింది అనుకోవచ్చు? డిలే మీన్స్ లేదండి, క్వాలిటీ అండి. డిలే అంటే ఇప్పుడు మాకు ఎట్లుంటా అంటే, ఇంత హార్డ్ వర్క్ మనం షూటింగ్ చేసినామో మనం పోస్ట్ ప్రొడక్షన్ లో తొందర పడతాయి, బాగుండదు కదా సార్. ఇప్పుడు ఎందులో మాకు అంటే పెద్ద పెద్ద హీరోలు, ఇప్పుడు సుమన్ గారు కానీ, కాల్కే ప్రభాకర్ కానీ, ఇప్పుడు మాకు బెంగళూరుకి వెళ్ళి యాక్టర్స్ అండి, ఒక 4 members యాక్టర్స్ అండి. సెకండ్ హీరోయిన్, సెకండ్ హీరో అమృత అని, ఆమె ఆల్రెడీ సీనియర్ మోస్ట్, ఆమె ఒక మంచి హీరోయిన్. ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా కూడా వాళ్ళు కూడా కన్నడలో మంచి యాక్టర్స్ అండి. సో ఇప్పుడు మా ఆడియన్స్ మీ మూవీ ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎందుకు చూడాలంటే మాకు ఆ కాన్సెప్ట్ అదే, అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం అండి. ఈ సినిమా కేవలం ఇప్పుడు జరిగే పరిణామాలు కాకుండా ఇంతకుముందు జరిగిపోయే పరిణామాలు ఊహించి కూడా మేము తీసినామండి. గతంలో జరిగినాయి, ముందు జరగబోయేది, ఇప్పుడు జరుగుతున్నాయి ఊహించి. ఒక డ్రగ్స్ కు బానిసైన ఒక చిన్న పిల్లగాడు, అతను పెరిగే పద్ధతి, అతను ఎట్లా మిస్ అవుతాడు, ఎవరు దొరుకుతాడు, అసలు ఏమవుతాడు, ఫైనల్ ఏమవుతాడు, అతని వల్ల సమాజానికి ఎంత నష్టం, ఎంతమంది చంపేస్తాడు, ఆ చంపడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్ అండి. ఆ చంపడం కూడా డిఫరెంట్ యాంగిల్ లో చంపేస్తాడు. ఆ యాంగిల్స్ అనేది అంటే జుగుప్సగా అటువంటి యాంగిల్స్ లో చూపించామండి. అంటే నిజంగా అటువంటి మ్యాండేజ్ ఉంటుందని చెప్తాను. సో ఈ డ్రగ్స్ గురించే ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు, డ్రగ్స్ గురించి మాత్రమే తీసానని చెప్తున్నారు కాబట్టి, మీ లైఫ్ లో అంటే మీ బ్రదర్ కానివ్వండి, లేదంటే మీ రిలేటివ్స్ లో కానివ్వండి, లేదంటే మీరే డ్రగ్స్ ఏమైనా యూజ్ చేశారా గతంలో? నేను అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ డ్రగ్స్ ఏం వాళ్ళు, కానీ నేను పక్క పడిన చూసినండి. అంటే ఒకసారి కనుక వాడికి అలవాటు పడితే వాళ్ళ పరిస్థితులు వాటి దగ్గరికి వెళ్ళి చూశానండి. అంటే నేను దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందని దాన్ని నేను బాగా బెరీజ్ చేసుకున్నాను. అది నాకు మైండ్లో ఉన్నదండి, ఎప్పటి నుంచో మైండ్లో ఉన్నది. అంటే దాన్ని జనాలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నా చరిత్ర నాకు తెలుస్తుంది కదా, కాబట్టి
నేను 10 మందికి చూపించాలని నాకు మైండ్ ఏది ఉందో దాని కాన్సెప్ట్ పరంగా నేను చూపించగలను. నేను సఫలీకృతమైన అనుకుంటున్నాను. సో ఓకే, మూవీ అయితే నేను చాలా బాగుండాలని అయితే కోరుతున్నాను. నేను కూడా ట్రైలర్ చూసాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. మూవీ కూడా హిట్ కావాలనుకుంటున్నాను. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు ఎక్కువ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ ఎడిటింగ్ అవన్నీ చూసాను. సో ఇదంతా ఎవరెవరు చేస్తారు, ఆ టీం గురించి కూడా ఒకసారి చెప్తారా? అక్కడ డిఎస్ఎస్ స్టూడియో అని ఇక్కడ మనకు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మనకు గోపి గారు అని అందుబాటులో ఉన్నారండి. బ్యాక్గ్రౌండ్ అంటే కొంతవరకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన ఆయన మాకు ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది కొద్దిగా. అంటే కొన్ని అనివార్య వాళ్ళ నాన్నగారు చనిపోతే కొద్దిగా లేట్ కావడానికి కారణం కూడా అదే అనమాట. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ గారిని తీసుకొచ్చి మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేయాలి కదా, అట్లా చేసినాం. మనకు భాస్కర్ అని నెంబర్ 1 ఎడిటర్ అండి, మాకు బాగా సపోర్ట్ చేసింది. యాక్చువల్గా అంటే మీ చాలా పరంగా మేము అప్రిషియేట్ అంటే ధన్యవాదాలు దగ్గర చెప్పాలి మేము, అంత బాగా చేసిండు. సో హీరో గారు, మీ మూవీ రావణ రాజ్యంలో అని ఒక్కసారి పక్కన పెడితే కనుక మీకు ఏ హీరో అంటే ఇష్టం ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ హీరోలో? నాకు ఎన్టీఆర్ ఇష్టం అండి. ఓకే, చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన చూసి నేను ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎన్టీఆర్ అంటే ఆయన మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ అంతా మొత్తం ఇన్కంప్లీట్ గా ఆయన ఫ్యాన్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉంటాను. సో ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అలా కంటిన్యూగా అంటే. కాబట్టి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారని నాకు బాగా తెలుసు. కాబట్టి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. సో హీరోయిన్స్ లో అంటే ఓల్డ్ అంటే సౌందర్య గారు నాకు బాగా లైక్ అండి. ఇప్పుడున్న దాంట్లో అంటే చాలా మంది వస్తూ ఉన్నారు. సో మీరెవరు అనుకుంటున్నారు? ఎవరు అంటే అంత బీట్ చేసే వాళ్ళు నాకు అట్లా అనిపించలేదు. ఓకే, సో సౌందర్య తర్వాత అంటే మన కల్కి మూవీలో మేడం దీపికా పదుకుని మేడం నాకు బాగా ఇష్టం. ఓకే, సో ఇంకా హీరోస్లలో నేను నార్మల్ ఒక పేరు చెప్తే మీరు వాళ్ళ గురించి చెప్పగలుగుతారా? అంటే ఒక 1 word లో చెప్పండి, పర్లేదు. సో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారు ఫుల్ హ్యాండ్సమ్. వావ్. మహేష్ బాబు గారు నైస్, అంటే మంచి హార్ట్ఫుల్ కలర్. ఓకే, అండ్ రామ్ చరణ్ సెక్సీ బాయ్, మంచిగా ఉంటాడు. అల్లు అర్జున్ ఫైర్, తగ్గేదేలే. ఓకే, సూపర్. సో అయితే అన్న, ఇప్పుడు ఏంటంటే చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు, కానీ సిగరెట్ బాక్స్ మీద అవి సిగరెట్ తాగొద్దు, హానికరం అని చెప్పేసి స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి ఉంటుంది. కానీ అయినా మానుకోరు, తాగుతారు. సో మీ మూవీ చూసి ఎవరైనా మానుకుంటారు అని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేసాం మేము. అంటే ఎంతో మంది ఒక్కరిద్దరు మాత్రం నేను సంతోషపడతాను, సక్సెస్ అయినట్టే అండి. ఎందుకంటే అందరు మారాలని ఇప్పుడు మీరే చెప్తున్నారుగా, ఉన్నా కూడా మారతలేదంటే అది నేను దృశ్య రూపం పెట్టిన, వాళ్ళు జస్ట్ ప్రింట్ చేసారు, నేను దృశ్య రూపంగా పెట్టా. అందరూ చూడాల్సిన సినిమానే. ఇందులో ఇంకోటి ఎక్కడ వల్గర్ కానీ, ఎక్కడ అంటే లాంగ్వేజ్ పరంగా కానీ, సీన్స్ పరంగా కానీ ఎక్కడ లేవు. అంటే సీన్స్ ఉన్నాయి కానీ మేము చూపించాలి. ఓకే, ఎందుకు చూపించాలి అంటే ఫ్యామిలీతో చూడాలి మా సినిమా, అందరికి అవగాహన ఉండాలి. డ్రగ్స్ అంటే ఏంటి, ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది తెలియాలని మెయిన్ కాన్సెప్ట్ అండి. అంటే మర్డర్లు ఉన్నాయి, రేప్స్ ఉన్నాయి, బట్ మేము సినిమాలో చూపించాలి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు బెంగళూరు కి సంబంధించిన యాక్టర్స్ ని కూడా ఇందులో పెట్టుకున్నారు కాబట్టి అసలు ఈ బెంగళూరు వాళ్ళు మీకు ఎలా టచ్ అయ్యారు? మాకు బెంగళూరు వాళ్ళు కూడా సేమ్ అండి, ఇన్స్టాల్నే టచ్. మాకు మెయిన్ ఇందులో అంటే హర్ష అని, ఓకే, సన్నీ అని. హర్ష అంటే మెయిన్ లీడ్ అండి, వీళ్ళను ఎక్సలెంట్ అండి పర్ఫార్మెన్స్. ఫస్ట్ సినిమా. సన్నీ ఆల్రెడీ హీరో అండి, మాకు బాగా సపోర్ట్ చేసాడు. హర్షిత ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ముగ్గురు. అమ్మాయి ఇంకోరు ఉన్నారు, దీపిక అమృత. దీపిక హీరోయిన్ అండి, అమృత సెకండ్ హీరోయిన్. అమృత ఆల్రెడీ హీరోయిన్ ఇంతకుముందు, కానీ ఎక్సలెంట్ యాక్టర్ అండి. మాకు ఒక రకంగా చెప్పాలి, వాళ్ళు మాకు మంచి సహకరించారు. అండ్ హీరో గారు, మీకు కూడా అంటే ఈ మూవీ తర్వాత ఇంకా ఛాన్స్ వస్తాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ వచ్చాయి, 2 movies వచ్చాయి. సంపూర్ణేష్ బాబుతో కాంబినేషన్ ఒకటి ఉంది, నెక్స్ట్ సార్ వాళ్ళే తీస్తున్నారు. సో మరి టీమ్ మీ ఇప్పుడు ఈ మూవీస్ తర్వాత ఇంకా మరిన్ని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాం, కానీ మాకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి. ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే సినిమా తీసినామా చూసిరా కమర్షియల్ కావాలి, మాకు సినిమా కమర్షియల్ కాదు, రియల్ లైఫ్ స్టోరీ కావాలి, ఏదైనా కాన్సెప్ట్ కావాలి. అంటే మన సినిమా చూస్తే ఒక్కరు తినడం మారన్నా తృప్తి మాకు ఉండాలి, అది మా కాన్సెప్ట్ అండి. సో దేవసేన గారు, మీరేమంటారు? అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో చాలా మూవీస్ లలో రొమాన్స్ ఉంటుంది, ఫైటింగ్, రొమాంటిక్, సాంగ్స్, హీరోలు హీరోయిన్, ఇవి కామన్, రొటీన్.
కానీ దీంట్లో ఇలాంటివి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఇలాంటి వాటికి పెద్దగా ఇవ్వలేదు ప్రిఫరెన్స్. ఇంకా అందరూ చూస్తున్నారు లవ్లు రొమాంటిక్ ఇవి లేకుండా దాంట్లో కేవలం ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోని ఇచ్చారు. బట్ ఏంటంటే డ్రగ్స్ వల్ల మారుమూల ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఇట్లు కూడా ఉంటారు విలేజ్ లో కూడా అనేది మనకి తెల్లగా మన కంటికి కనిపించేటట్టు చేశారు డైరెక్టర్ గారు, మన హీరో గారు. చాలా బాగుంది, నచ్చిందండి. సో ఇక్కడ సిటీలలో అసలు పట్టించుకోరు, సిటీలలో అసలు విచ్చలవిడైపోయింది. ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరా తెలియదు, చాలా మంది బలైపోయింటారు. కానీ సిటీలో బయట పెట్టలేదు ఎక్కడ, సిటీలో ఇట్లా పోయారు ఇట్లా అని. ఒక విలేజ్ లో మటుకు ఒక్కతను డ్రగ్ తీసుకొని ఎంతమంది జీవితాలు నాశనం చేశారు, ఎంతమంది చంపారు, ఒక్కరు తీసుకొని మిగతా వాళ్ళు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. అసలు కనపడకుండా ఎంత మేనేజ్ చేశారు అనేది ఆ మూవీ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు తీసుకొని వచ్చి ఎండింగ్ లో ఇచ్చేట్లేదండి థ్రిల్లింగ్. అసలు ఆ విలన్ చూస్తే నాకే కంగారు పుట్టింది, మీరు కూడా చూస్తారు ఆ మూవీ. ఈ సినిమాలో ఒరిజినల్ చెప్పాలంటే విలన్ ఎవరో తెలియదండి. మనం ఫైనల్ గా కంప్లీట్ గా ఫోకస్ మీరు కూడా చెప్పకండి. అలాంటి సాధించారు ఈ మూవీలో, నేనే అసలు భయపడిపోయాను. సో నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి మూవీలు ఇంకా చాలా చేస్తారు మన హీరో గారు, మన డైరెక్టర్ గారు. మా ఒకరి మాత్రం చెప్పగలుగుతానండి, ప్రతి క్షణం ఉత్కంఠ ఉంటుందండి. బోర్ అయితే మా సినిమా 100% కొట్టదండి. ఒక నిమిషం కూడా మన సినిమా బోర్ కొట్టదు. ఒక థ్రిల్, ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు అని ఒక ఆరాటం. ఇందులో ఒక పాట తీసామండి, అందులో ఒక ఐపీఎస్ అధికారి, ఒక లా అడ్వకేట్, అంటే వీళ్ళతో అడ్వైజ్ ఇద్దాం అంటే డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ పెట్టి మీటింగ్ పెట్టానండి. సినిమాలోనే ఒక సెట్ వేసి మీటింగ్ పెట్టి వాళ్ళతోనే మనం అడ్వైజ్ ఇప్పించామంట. గ్రామస్తులు కూడా ఆ ఊళ్ళో అరచగా జరుగుతుంటాయి. ఆ టైంలో ఒక సిచ్యువేషన్ సాంగ్ వస్తుందండి, ఆ సాంగ్ హైలైట్ అండి. ఎందుకంటే అసలు ఆ పాట సినిమా స్టోరీ అంతా పాటలో ఉంటదండి. అంత బాగా మేము కన్విన్స్ చేయగలం ఆ పాట. సర్పంచ్ గారు కూడా చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్ సర్పంచ్ గారు మీరు ఫ్లోలో అన్ని రిలీజ్ చేసేస్తున్నారు, చాలా అంత బాగుందండి ఎగ్జాక్టింగ్. సో చూసారు కదా, రావణ రాజ్యంలో మూవీ టీం అయితే మనతో పాటు అయితే చిచ్చాట్ చేయడం అయితే మీరు చూసారు. అయితే ఈ రావణ రాజ్యంలో మూవీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఓవరాల్ మనకి డ్రగ్స్ అవేర్నెస్ గురించి. చాలా మంది డ్రగ్స్ తీసుకొని అయితే చెడిపోతూ ఉంటున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు వాళ్ళే ఈ డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పేసి అయితే చాలా ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఈ డ్రగ్స్ కేసెస్ అనేటివి ఆగట్లేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి కేసుని తీసుకొని ఒక మూవీయే తీయడం జరిగింది ఈ టీం అయితే. సో మనం కూడా ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి కాబట్టి, సో కొత్త టీం కూడా కాబట్టి ఇలాంటి కొత్త యాక్టర్స్ని, కొత్త డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని మన తెలుగు ఇండస్ట్రీలో మనమే ఎంకరేజ్ చేయాలి, మనమే ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి సో మనం కూడా ఎంకరేజ్ చేద్దాము. మూవీ కూడా తప్పకుండా చూడండి. నేనైతే ట్రైలర్ చూసాను, నాకు చాలా బాగా అనిపించింది. సో త్వరలోనే ఈ ట్రైలర్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. సో మీరు కూడా చూసి ఒక్కసారి కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. సో మూవీ అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.